బాధేదా సార్? బాధేదా సార్? అవును. అంటే ఇక్కడ ఈమె ఇచ్చే డైట్ వల్ల ఎట్లాంటి దానికి సంబంధించిన కంప్లైంట్స్ లేవు అంటే మీరు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. సో తను ఈ ఫేక్ డాక్టరేట్లు సార్ కావచ్చు, ఈ ఎంఎస్సి బిఎస్సిల సర్టిఫికేట్ కావచ్చు, వీటి గురించే పెద్దగా అది మాట్లాడేది అంతే కదా? ఇంకోటి కూడా చెప్తా సార్. ఇప్పుడు డైట్లు బాగాలేవు బాగున్నాయి అంటే నేను ఎందుకు దాని మీద మాట్లాడలేదంటే, ఇప్పుడు చర్చను అటు తిప్పద్దు. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు అందరూ ఇవాళ నిన్న కూడా ఒక చిన్న సైజు ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చి అక్క డైట్ నేను చేశాను, అక్క డైట్ చాలా బాగుంది, చాలా మంది ఇలా అంటున్నారు అంటున్నారు. ఆవిడ అసలు స్కిన్ ఆఫ్ ద ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు. మీ అక్క కదా, మీ అక్కకి నువ్వు చెప్పాలి కదా, మోరల్గా నువ్వు చేసేది తప్పు, విద్యని కొనుక్కోకూడదు, క్రైమ్ అది అని చెప్పాలి కదా. అంత తప్పు చేసినామని బాహాటంగా వచ్చి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఆమె డైట్ ఉంది అనే విషయాన్ని నువ్వు డైగ్రెస్ చేస్తే ఎట్లా? మరి ఎట్లా ఈ సెలబ్రిటీస్ కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎందుకు చెప్తా ఉన్నారు? డబ్బులు ఇస్తే చెప్తారు సార్. ఉమ్, ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఎవరైతే ఒక బిగ్ బాస్ ఫేమ్ ఒక ఆవిడ ఉంది సెలబ్రిటీ, ఉమ్, ఆవిడ్ని నేను ఒక హాస్పిటల్లో చూసా ఓకే. ఒక టైంలో. ఉమ్, ఆ హాస్పిటల్కి ఆ సెలబ్రిటీలు ఎందుకు వస్తారు అంటే, అక్కడ నాకు తెలిసిన వాళ్ళని ఎక్కువ మాట్లాడాలంటే నా రిలేటివ్స్ దే ఆ హాస్పిటల్. ఓకే. అక్కడ నేను అక్కడికి ఐ జస్ట్ పేడ్ అ విజిట్. ఉమ్, నేను అక్కడ చూశాను. నేను నిమిషంలో తీసుకురాగలను సార్. ఇప్పుడు మీరు ఇక్కడ లైన్లో ఉన్నా తీసుకురాగలను. ఆ పర్టికులర్ డాక్టర్ ఇస్ మై కజిన్. నేను అడుగుతా వాళ్ళని ఎందుకు వచ్చారు వీళ్ళు అని. కలపండి, కాలు కలపండి కుదురుతుంది. వాళ్ళక్కడ నేను మీకు చెప్తున్నా సార్. ఉమ్, వాళ్ళక్కడ అక్కడికి వెళ్ళేది ఫ్యాట్ లాస్ ట్రీట్మెంట్స్కి. ఓకే. ట్రీట్మెంట్ అక్కడ చేయించుకున్నప్పుడు ఈవిడికి ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇక్కడ వచ్చి ఓన్లీ ఏదో నేను మీ డైట్ వల్లే, సో మీ వల్లే నేను ఈ విధంగా తగ్గుతున్నాను అని చూపించడం అంతేనా? ఎందుకు చేస్తున్నారు ఆ పని? ఓకే. ఎందుకు చేస్తున్నారు సార్? ఏదో ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది చేస్తారా? ఉమ్, ప్రమోషన్ తప్పనట్లేదు సార్. నేను ఉమ్, ప్రమోషన్ అనేది మనుషులు, ఇప్పుడు మేము ఎక్కువ మందికి తెలియాలి, నేను ఇస్తున్న సర్వీస్ నలుగురికి తెలియాలి అని నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి, ఇంత అనెథికల్గా నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కడ తేడా వస్తుంది? దాని రూట్ కాజే సరైన విద్యని సరిగ్గా అభ్యసించకుండా దొంగతనంగా కొనుక్కోవటం. నువ్వు చదువుకోకపోవడం కూడా తప్పు కాదు సార్. నాకు చదువు లేదు, నో ప్రాబ్లం. ఈ ఇండస్ట్రీ రెగ్యులేషన్స్లో నీకు ట్రేడ్ లైసెన్స్ పెట్టుకుని నువ్వు నేను ఫుడ్ పెడతానంటే, అంటే నేను డైట్ ఇస్తానంటే ఎవరైనా నమ్మితే వస్తే నువ్వు డైట్ ఇవ్వచ్చు. అది రైట్ కాదు. కానీ మా కర్మ రెగ్యులేషన్స్ లేవు. మా కర్మ కాదు, పబ్లిక్ కర్మ. రెగ్యులేషన్స్ లేవు. రెగ్యులేషన్స్ లేవు సార్. ఏమన్నా అయితే ఏంటి సార్? న్యూట్రిషనిస్ట్ చేతిలో కానీ డాక్టర్ చేతిలో కానీ ఏదైనా జరిగితే కన్జ్యూమర్ కోర్టుకి పోండి అంటున్నారు సార్. ఓకే. నేను అంటున్నది ఏంటి? ఈ ఫేక్ మేడం నార్మల్ డైట్ అయినా కానీ పడుతుంది పడదు ఎవరికైనా కానీ. దాన్ని ఆ విధంగా చెయ్యనంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పడకపోవడం అంటే ఏంటి? మీరు కొంచెం డీటెయిల్గా చెప్తారా? పడకపోవడం అని అంటే కొన్ని రకాలు, ఇప్పుడు కొద్దిమందికి కర్డ్ పడదు కావచ్చు, కొద్దిమందికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని ఫుడ్లో కూడా ఉంటాయి కదా. బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా ఇది పడుతుంది పడదు అనే విధంగా కొన్ని ఉంటాయి కదా. సో ఆ విధంగా తెలియకుండా ఇచ్చేస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతే, ఒక డాక్టర్ అనుకోండి, డాక్టర్ అయితే నీకు ఏం పడుతుంది ఏం పడదు, దీనికి సబ్స్టిట్యూట్గా ఏం తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది చెప్పగలుగుతారు. వీళ్ళు చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్లీ మా పాయింట్ కదండి సార్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇంకోటి చెప్తాను సార్. ఈ కాస్మెటిక్ క్లినిక్స్ లో ఉన్న కన్సర్న్ ఏంటో చెప్తాను మీకు. వీళ్ళకి అది కూడా ఉన్నట్టుంది కదా. మొన్న రీసెంట్ గా 50 లక్షలు పెట్టి కాస్మెటిక్ క్లినిక్ ఒకటి ఓపెన్ చేశారు సార్. మళ్ళీ విజయవాడలో ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు సార్. యూఆర్ టాకింగ్ అబౌట్ 50 lakhs with somebody doesn't have a degree. నెలకి ఏమైనా కోర్సు ఉండాలా మేడం? ఏదైనా కాస్మెటిక్ కోర్సు చేయడానికి కావచ్చు, ఇవన్నీ. అంటే నేను చేయట్లేదు, నా దగ్గర ఉన్న టెక్నీషియన్ చేస్తున్నారు, నేను పెడితే ఏంటి అనేది. మీరు నంబర్స్ వినాలి సార్. బిజినెస్ పడిపోతే నెలకు కోటిన్నర బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. కోటిన్నర కాదు సార్, దే కెన్ మేక్ 10 crore బిజినెస్, ప్రాబ్లం లేదు. లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయలేని ప్రాక్టీస్ చేసి నువ్వు చేయకూడదు. నిన్ను నమ్మి సెలబ్రిటీలు వస్తున్నారు, నో ప్రాబ్లం. నువ్వు ప్రమోట్ కూడా చేసుకో, నో ప్రాబ్లం. నీకు బిఎస్సి ఎంఎస్సి లేదు అనే విషయాన్ని ఓపెన్గా చెప్పి ఇప్పటిదాకా జరిగిన విషయాలకి పబ్లిక్ని కనీసం క్షమాపణ అడిగి పిచ్చి పిచ్చిగా వచ్చి యూట్యూబ్ ఛానళ్ళ మీద పడి అరిస్తే ఒక్కొక్క ప్రూఫ్ తీసుకొచ్చి నైతికంగా ఏదైతే నువ్వు సోషల్ మీడియా ఛానల్ మీద నువ్వు బిల్డ్ చేసుకున్నావో ఆ ఇమేజ్ కంపల్సరీగా పడగొట్టడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరుగుతాయంటే ఇందాక ముందే చెప్పా సార్ మీకు. ఇప్పుడు మన దగ్గర ప్రూఫ్స్ ఈమె విషయంలో ఉన్నాయి, ఇంకా చాలా మంది విషయంలో మనం కలెక్ట్ చేస్తున్నాం.
అంటే ఈమె ఈ రంగానికి సంబంధించిందేనా ఇట్లా ఇదేనా ఫీల్డ్ లేదంటే వేరేనా అవి? కాస్మెటిక్ క్లినిక్స్ సార్ అవి. ఓకే. ఓకే, మల్టిపుల్ కాస్మెటిక్ క్లినిక్స్ లో ఏం చేస్తున్నారంటే డాక్టర్స్ ని తీసుకొస్తున్నారు. డాక్టర్స్ ని తీసుకొచ్చి ఊరికే వాళ్ళని పైన దాన్ని ఏమంటారు, ఆ, నామమాత్రానికి వీళ్ళు మా దగ్గర వర్క్ చేస్తారని చెప్తున్నారు. ఓకే. ఈ డాక్టర్స్ ఏంటి అంటే వాళ్ళ కన్సల్టేషన్ మా దగ్గరకు వస్తారని చెప్తున్నారు అని చెప్పి వీళ్ళ పేర్ల మీద డిఎంహెచ్ఓ నుంచి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నారు పర్మిషన్, Okay. తెచ్చుకొని స్టార్ట్ చేసుకుంటున్నారు క్లినిక్లు. తీరా చూస్తే మీరు ఎప్పుడు వెళ్ళినా డాక్టర్లు అవైలబుల్ ఉండరు. వీళ్ళు ఎక్స్టెన్సివ్ ప్రమోషన్స్ చేసుకోవడం వల్ల క్లినిక్ ఎప్పుడు నిండుగానే ఉంటుంది. అంతమంది డాక్టర్స్ని పెట్టుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకని ఏం చేస్తున్నారు, సింపుల్గా అన్ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ని ఈ కాస్మెటిక్స్ ఏంటి, ఒబెసిటీ ఏంటి, కొన్ని చోట్ల సర్జరీస్ కూడా చేసేస్తున్నారు సార్. అండర్ ది నైఫ్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు సార్ అన్ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ తో. అయ్యో. ప్రొసీజర్లు సర్జరీస్ కాకుండా ప్రొసీజర్. తర్వాత మీరు ఇంకొకటి కూడా ఎక్కడ చెప్పినట్టు విన్నాను, ఏదో వెయిట్ అంటే ఫ్యాట్ లాస్ కోసం ఏదో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అనేది నిజమా? 100% సార్, 100%. అసలు ఇప్పుడు మీరు చెప్పిన పొలిటీషియన్స్ నా దగ్గరికి వస్తారన్నారు చూసారా, ఓకే. అలాంటి ఒక పొలిటీషియన్ కి వాళ్ళ డాటర్ కి ఆవిడ ఇంజెక్షన్స్ ఇవ్వటం, ఆ తర్వాత ఆమె క్లినిక్ లో ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఆవిడ కాదు ఆమె క్లినిక్ లో ఇంజెక్షన్స్ అదే ఇవ్వడం. తెలంగాణలో ఒక ప్రముఖ పొలిటీషియన్. అవును. ఓకే. ఓకే ప్రస్తుతం ఓకే ఇవ్వటం,